సాధారణంగా మనకి 12 మంత్స్ ఉంటాయి. ఓకేనా, 12 మంత్స్. సో జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మరి వీటి కోడ్స్ని ఏ విధంగా కనుక్కోవాలంటే సింపుల్. మనం సంవత్సరానికి సంబంధించినటువంటి కోడ్స్ని ఏ విధంగా కనుక్కున్నామో వీటికి కూడా సేమ్ ప్రాసెస్లో కనుక్కుంటే సరిపోతుంది. అంటే సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటే అందులో 52 వారాలు ఉన్నాయి కాబట్టి ఒక రోజు మిగిలిపోయింది కాబట్టి ఒకటి. లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటే అందులో 52 వారాలు ఉన్నాయి, 2 మిగిలిపోయింది కాబట్టి 2 కోడ్ తీసుకున్నాం. సేమ్ ఇప్పుడు జనవరి యొక్క కోడ్ తీసుకోవాలంటే జనవరిలో ఎన్ని రోజులు ఉంటాయో చూడాలి. జనవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. జనవరిలో 31 డేస్ ఉంటాయి. అంటే జనవరిలో 31 రోజులు ఉంటే ఆ 31 రోజులలో ఎన్ని రోజులు మిగిలిపోయినాయో చూడాలి. 31 రోజులలో ఎన్ని వీక్స్ ఉంటాయి? 4 వీక్స్ ఉంటాయి. 31 రోజులలో 4 వీక్స్ ఉంటాయి. 4 వీక్స్ అంటే 28 డేస్ వెళ్ళిపోతాయి కదా. 4 × 7 28 డేస్ వెళ్ళిపోతాయి. 4 వీక్స్ అంటే 4 × 7 28 డేస్ వెళ్ళిపోతాయి. 31లో 28 డేస్ వెళ్ళిపోతే ఇంకెన్ని రోజులు మిగిలాయి? 3. సో జనవరి యొక్క కోడ్ ఎంత అవుతుంది అంటే 3. సింపుల్. దీనికి బట్టి పట్టాల్సిన అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఫిబ్రవరిలో మనకి ఫిబ్రవరితో కొంచెం నార్మల్ ఇయర్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ లీప్ ఇయర్ ఉంటుంది. ఓకే, ఫిబ్రవరి నార్మల్ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటాయి? ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి. 28 రోజులలో ఎన్ని ఆడ్ డేస్, ఎన్ని విషయం రోజులు ఉంటాయి? 28 రోజులలో 4 28 అంటే 28 తీసేస్తే కాబట్టి 0. ఓకేనా, 0. అదే లీప్ సంవత్సరం అయింది అనుకోండి. లీప్ సంవత్సరం అంటే ఎన్ని రోజులు ఉంటాయి? 29 రోజులు ఉంటాయి. లీప్ సంవత్సరం అంటే 29 రోజులు. మరి 29 రోజులలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 కదా, 1. సో ఇక్కడ మనకి ఫిబ్రవరి నార్మల్ ఇయర్ యొక్క కోడ్ ఏమో 0. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి యొక్క కోడ్ ఎంత? 1. నెక్స్ట్ మార్చ్లో ఎన్ని రోజులు ఉంటాయి? 31 డేస్. 31 డేస్ అంటే 31 రోజులలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3. ఓకే, నెక్స్ట్ ఏప్రిల్లో ఎన్ని రోజులు ఉంటాయి? 30. ఏప్రిల్లో 30 రోజులు ఉంటాయి. 30 రోజులలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. 4 28 తీసేస్తాం కాబట్టి 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో 2. ఓకే, నెక్స్ట్ మేలో 31 డేస్ కదా, 3. నెక్స్ట్ జూన్లో 30 డేస్ కదా, సో 2. 30 డేస్ అంటే 2. నెక్స్ట్ జూలైలో 31 డేస్ కదా, ఇక్కడ 3. ఆగస్ట్లో 31 డేస్ కదా, ఇక్కడ 3. ఇక్కడ సెప్టెంబర్లో 30 డేస్ కదా, ఇక్కడ 2. అక్టోబర్లో 31 డేస్ కదా, ఇక్కడ 3. నవంబర్లో 30 డేస్ కదా, ఇక్కడ 2. డిసెంబర్లో 31 డేస్ కదా, ఇక్కడ 3. సింపుల్గా. అంటే ఇక్కడ మనం ఎక్కడ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. అంటే ఎవరైనా అడిగినా కానీ మనం సింపుల్గా చెప్పొచ్చు. ఇప్పుడు సెప్టెంబర్ కోడ్ ఎందుకు 2 తీసుకున్నామంటే సెప్టెంబర్లో 30 రోజులు ఉంటాయి. 30 రోజులు ఉంటాయి కాబట్టి 30 రోజులలో 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో అందుకే నేను 2 తీసుకున్నా అంటాం. అంటే సింపుల్గా ఇక్కడ ఏ మంత్లో అయితే 31 రోజులు ఉంటాయో ఆ మంత్ యొక్క కోడు 3. ఏ మంత్లో అయితే 30 రోజులు ఉంటాయో ఆ మంత్ యొక్క కోడు 2. నెక్స్ట్ నార్మల్ ఇయర్లో ఫిబ్రవరి కోడ్ ఎంత అంటే 0. నార్మల్ ఇయర్లో ఫిబ్రవరి కోడ్ 0. నెక్స్ట్ లీప్ ఇయర్లో ఫిబ్రవరి కోడ్ ఎంత అంటే 1.